ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చి 54 డివిజన్లని 72 డివిజన్లకు మార్చారు. ఈ మార్చడంలో వీళ్ళిద్దరు ఉద్దండులు నారాయణ గారితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వెనతో పెట్టినటువంటి విద్య, ఇటువంటివన్నీ మార్చడం, దీన్ని అటు ఇటు చేయడం. గతంలో కూడా ఆయన ఏమి రాజకీయాలు లేకముందు కూడా గతంలో ఉన్నటువంటి పాలకులు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ విధంగా మార్చాలా, ఏ విధంగా మోసం చేయాలా, ఏ విధంగా మనం పరం చేసుకోవాలనేటువంటి దాంట్లో ఆయన లేదా నారాయణకి అంత తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను. కానీ నారాయణ మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఉన్నారు. రేపు వాళ్ళే నారాయణ మంచబోతారో ఆ నారాయణ మంచంలో ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఈరోజు మొట్టమొదటిగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో విభజించారు. కాబట్టి వీళ్ళిద్దరు, ఆయన మాస్టర్ బ్రెయిన్, ఈయన టీచర్ బ్రెయిన్, ఈ రెండు కలిపి ఏం చేశాయంటే నెల్లూరు జిల్లాను ముక్కలు చెక్కలుగా చేసి పరిపాలనను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి దిగజారిపోయాయి. మేము మిమ్మల్ని అడిగేది, ఎక్కడన్నా వికేంద్రీకరణ అనేటువంటిది జరిగేటప్పుడు ఈరోజు మీరు 18 స్థానాలు తీసుకురావాలనుకున్నారు. 54లో మరొక 18 కలపాలనుకున్నారు. 54లో 18 కలిపితే ఎంత? ఒక్కొక్క 3 స్థానాలకు సంబంధించి ఒక స్థానం అభివృద్ధి, ఒక స్థానం పెరుగుతుంది. సరే, ఏ లెక్కలైనా సరే, బహుశా అంతకుముందు 54 9 అత్యొచ్చే సంఖ్య అనుకున్నాను. ఇప్పుడు నారాయణ 72 అయితే 9 వస్తుంది అనుకున్నాడో మాకు తెలియదు, కానీ 72 చేశాడు. చేసినటువంటి వాడు ఈరోజు 3 డివిజన్లను క్లస్టర్గా పెట్టి 18 క్లస్టర్లు చేసి ఆ 18 క్లస్టర్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేయాలా? ఏదన్నా గతంలో ఏదన్నా పొరపాట్లు జరిగి జనాభా ప్రాతిపదికలో ఏదన్నా తేడాలు ఉంటే వాటిని చేయాలి. ఈరోజు ఒక పక్క జరుగుతూ ఉంటే, ఒక పక్క కొలగణన జరుగుతుంటే, ఒక పక్క జనాభా లెక్కలన్నీ పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇంత ఆదుర్దాగా దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అని అంటే, అవన్నీ వచ్చిన తర్వాత మిమ్మల్ని తప్పుపడతారు. కాబట్టి మీరు దాని ప్రకారం చేయాలి అంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు చేసి కూర్చోవడం జరిగింది. ఈరోజు మేము మమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాం, ఈరోజు మీరు తీసినటువంటి దాంట్లో జనాభాను పాటించారా? రాజ్యాంగం ఏం చెప్తుంది? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం సమానమైనటువంటి జనాభాకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలా అని చెప్పి, అది ఏ స్థాయిలోనా సరే, వార్డు స్థాయి దగ్గర నుంచి సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి ఈరోజు కార్పొరేషన్ ఉన్నటువంటి డివిజన్ స్థాయి దగ్గర నుంచి మేయర్ దాకా అదే రకమైనటువంటి సూత్రాలు వర్తిస్తాయి. మీరు వాటికి తిలోదకాలు ఇచ్చి ఒక దగ్గర అత్యధిక జనాభాను పెడితే, ఒక దగ్గర జనాభా లేకుండా డివిజన్ చేస్తుంది అంటే దాని అర్థమైంది, మీకు బలం ఉన్న దగ్గరేమో చిన్న స్థాయి డివిజన్ పెట్టుకున్నారు, మీకు బలం లేని దగ్గరేమో మీకు బలం ఉన్నటువంటి డివిజన్లన్నీ కలుపుకొని దాని ప్రకారం విభజించారు. దాని ఉద్దేశం ఏంది? గెలిపే పరమావధి తప్ప ప్రజా అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది మీకు పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సమాన జనాభా ఉండాలి, సమాన జనాభాకు ప్రాతినిధ్యం వహించాలనేటువంటి దానికి ఈరోజు మీరు తెలియదు ఇచ్చారు. ఇక చూస్తే భౌగోళిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు నారాయణకి అయితే తెలియదు, ఏ పక్క ఏ మూల ఏముందో కూడా తెలియదు. కురాల మడుగు సంగవాడందో తిరిగిపోయా, కనుపరిపాటు అంటే ఎందుకు తిరిగిపోయా, ఆయన తీసుకొచ్చి పెడితే ఈరోజు పెన్నా నదికి అవతల కొంత యువతల కొంత, వాళ్ళంటే ఎగిరి రావాలా, దాటి రావాలా, లేకపోతే హైవే తిరిగి రావాలన్నా, ఏదైనా సమస్య వస్తూ చెప్పుకోవాలంటే ఏ విధంగా రావాలా? జాతీయ రహదారికి అవతల పక్క కొంత, జాతీయ రహదారికి యువతల పక్క కొంత, ప్రత్యేకంగా ఉన్న ఫ్లైఓవర్ కడతావా? ఇప్పుడు చెట్లు నాటినట్ట చల్లంగా ఉండాలని చెప్పి చెట్లు నాటి కుమ్మేసినట్టు రేపు ఏదైనా ఫ్లైఓవర్ పథకం ఏమన్నా ఉందా? లేకపోతే ఏమన్నా అక్కడ కట్టినట్టుగా ఏమన్నా మెడ్రాస్ లో మౌంట్ రోడ్ దాటడానికి వేస్తారు చూడు బ్రిడ్జిలు, అట్టే ఏమన్నా హైవేకి ఏమన్నా బ్రిడ్జ్ చేస్తావా? ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. లేకపోతే హైవేకి ఈ పక్క, హైవేకి అవతల పక్క వస్తే ఆ మధ్య దాటే వాళ్ళందరూ పడిపోతారు పాపం. ముచ్చిలోడు గిసిలోడు పెన్షన్కి రావాలన్నా, దేనికి రావాలన్నా అది దాటి రావాలంటే అదో నిర్ణయం తీసుకొని ఈరోజు భౌగోళిక సంబంధించినటువంటి పరిస్థితులు ఏమో మాకు సంబంధం లే, మేము మాకు గెలిపే పరమావధి అన్నట్టుగా మరి. దానితో పాటు ఈరోజు సామాజిక సమీకరణలు ఉంటాయి. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. తరతరాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలను మనం గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదాహరణకి జెండా వైపు తీసుకుంటే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, దాన్ని 3-4 ముక్కలు చేసేస్తే వాళ్ళకి ఏదన్నా రేపు సామాజిక సమస్య కానీ లేదా సామాజిక సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా, వాళ్ళ సమాజానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలంటే ఈరోజు నువ్వు చేసినటువంటి పరిస్థితుల్లో 3-4 కార్పొరేటర్లు కూర్చుంటే తప్ప అది జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటు సామాజిక పరంగా, భౌగోళిక పరంగా, జనాభా పరంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఈరోజు నువ్వు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా, పార్టీల గురించి ఏదో ఒక విధంగా కార్పొరేషన్ దొంగదారిని దక్కించుకుంటే చాలనేటువంటి ఆలోచన చేస్తున్నావా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంత